ఎవ్రీవన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా టీఎస్పీఎస్సీ వాళ్ళకి. సో ఎగ్జామ్ డేట్ అనేది ఇచ్చారు, వచ్చేసి అక్టోబర్లో 16th అనే ఎగ్జామ్ అనేది పెడతామన్నారు. సో ఈ విషయం పక్కన పెట్టేస్తే ఎస్ఏ ఉంటుంది, మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, మెయిన్స్ ఎగ్జామ్లో మనకి వ్యాసరచన ఉంటుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ని మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైనా కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. 1, 2 అండ్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి వచ్చేసి ఎస్ఏ అనమాట. ఎస్ఏ అంటే మనకి వ్యాసరచన అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్స్ పరంగా ఇంకోటి ఏముంటాయంటే స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అంటే తెలంగాణ మూమెంట్ కావచ్చు, సో గవర్నెన్స్, ఇంకా ఎథిక్స్ ఇట్లా ఉంటాయి కదా. సో ఎథిక్స్ అయితే ఏపీఎస్సీ వాళ్ళకు ఉంది. సో ఇట్లా ఎథిక్స్ ఉంటాయి కదా, ఇవి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అనమాట. మెయిన్స్ని ఎప్పుడైనా మెయిన్స్ పరీక్షను ఈ విధంగా 3 టైప్స్గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలని ఇక్కడ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఏ మంచి స్కోరింగ్, మీకు మెయిన్స్ పరీక్షలు అన్నింటిలో కల్లా మంచి స్కోరింగ్ వచ్చేది ఎస్ఏలోనే. వ్యాసరచనలోనే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయగలనమాట దేంట్లో, వ్యాసరచనలో. అట్లనే తర్వాత వచ్చేసి సబ్జెక్ట్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్టులో కొంచెం తక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది కంపేర్ టు ది ఎస్ఏ అండ్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్. తర్వాత వచ్చేసి మీకు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తెలంగాణ మూమెంట్ అంటే ఒక పేపర్ అంతా అవే ఉంటాయి. ఎకానమీ కావచ్చు మీకు, తర్వాత ఏబిపిఎస్సీలో చూసుకుంటే గ్రూప్ 1 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, కానీ ఇక్కడ తెలంగాణ చూసుకుంటే తెలంగాణ మూమెంట్, ఎకానమీ ఉంటాయి కదా, అంటే పేపర్ అంతా ఒకే సబ్జెక్ట్ ఉంటాయి కదా, అవి వచ్చేసి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అనమాట. ఈ విధంగా 3 టైప్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే వీడియోలో మీకు జనరల్ ఎస్ఏ అంటే ఏంటి, సో ఎగ్జామ్లు ఎలా ఉంటాయి, ఎస్ఏలు ఎలా అడుగుతారో మీకు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా చూపిస్తాను. మీకు నీట్గా ప్రీవియస్ ఇయర్ పేపర్ చూపించి ప్యాటర్న్ ఎలా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎస్ఏ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, సో ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. నెక్స్ట్ రాబోయే 5 వీడియోస్ వచ్చేసి ఎస్ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని, వ్యాసరచన గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి నేను యాక్చువల్గా మెంబర్స్ కోసమే చేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది వీక్గా ఉన్నారు, ఎస్ఏలో చాలా ఆస్పిరెంట్స్ వీక్గా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో వచ్చేసి ఈ 5 వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ 5 వీడియోస్ మీరు క్లియర్గా చూసారంటే మీకు నీట్గా అర్థమైపోద్ది ఎస్ఆర్ రైటింగ్ అంటే ఏంటి, వ్యాసరచన అంటే ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, అలానే మీకు 150 మార్క్స్కి ఎంతవరకు మీరు గెయిన్ చేయొచ్చు, ఎటువంటి టైప్ ఆఫ్ టాపిక్స్ అడుగుతారు, ఎటువంటి ఏరియాస్ ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా బిగినర్స్ ఉంటే, సో గ్రూప్ 1 ఎగ్జామ్ మీకు ఫస్ట్ టైం మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా మీకు గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గైడెన్స్ ఉంటే మీరు మీ ప్రిపరేషన్ అనేది బూస్టింగ్గా ఉంటుంది, మీరు అనుకున్న దానికంటే కొంచెం ముందుకెళ్తారు. కాబట్టి మీ గైడెన్స్ కోసం మన ఛానల్లో పర్సనల్ గైడెన్స్ అని ఒక మెంబర్షిప్ ఉంది. సో పర్సనల్ గైడెన్స్ అని ఒక మెంబర్షిప్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. సో ఇందులో జాయిన్ అయితే నేను మీకు వచ్చేసి కాల్ చేస్తాను, ఫోన్ కాల్ ద్వారా మీకు గైడెన్స్ ఇస్తాను. సో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, బుక్స్ రెఫర్ చేస్తాను, సోర్సెస్ ఏమున్నాయి, సో మెయిన్స్కి ఎలా చదవాలి, సో డేకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, కరెంట్ ఈవెంట్స్ ఎంతసేపు చదవాలి, సో కరెంట్ ఈవెంట్స్ ఏ మ్యాగజైన్స్ అయితే బాగుంటుంది, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు దగ్గరగా ఉండి నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. సో మన గైడెన్స్ చాలా బాగుంటుంది. 250+ ఆస్పిరెంట్స్ ఉన్నారు మన దాంట్లో. సో రీసెంట్గా కూడా చాలా మంది జాయిన్ అయ్యారు, ఎందుకంటే పోస్ట్ పోయిన తర్వాత ఇంకా చాలా మంది జాయిన్ అయ్యారు. మామూలుగా అయితే మన దాంట్లో మెంబర్స్ మనకి సీట్స్ అనేది క్లోజ్ చేశాము. రీసెంట్గా ఏమైందంటే కొందరికి పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, కొందరికి పీజీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఎంబీఏ కావచ్చు, సో ఉస్మానియా సంబంధించిన కొన్ని యూనివర్సిటీలో ఎగ్జామ్స్ వల్ల కొంతమంది వచ్చేసి డిస్కంటిన్యూ చేశారు. వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత వస్తామన్నారు. సో వాళ్ళ సీట్స్ అనేది ఓపెన్ చేశాము, కొన్ని సీట్స్ ఉన్నాయి, ఒక 30 వరకు సీట్స్ ఉన్నాయి. ఇందులో జాయిన్ అవ్వండి, మీకు చాలా బాగుంటుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి చాలా నీట్గా ఉంటుంది ప్రతిదీ. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ వాళ్ళకి. సో ఇది వచ్చేసి మామూలు పర్సనల్ గైడెన్స్ గురించి ఇందులో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు చూడండి, మామూలుగా ఎస్ఏకి సిలబస్ ఏంటని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అసలు ఎస్ఐ రైటింగ్కి సిలబస్ ఏంటి, సిలబస్ ఏమైనా ఉంటుందా, సో టీఎస్పీఎస్సీ వాళ్ళు సిలబస్ ఏమైనా ఇస్తారంటే, సో మనకి సిలబస్ షీట్లో ఇది ఇస్తారు. సో పేపర్ 1 జనరల్ ఎస్ఏ. మామూలుగా దీని ముందు వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. కాకపోతే జనరల్ ఇంగ్లీష్లో ఏంటంటే మనకి అది పేపర్ కింద తీసుకోడు, ఏ పేపర్ 1 పేపర్ 2 అట్లా తీసుకోడు. ఇక్కడే కాదు, ఏబిపిఎస్సీ కావచ్చు, ఏ స్టేట్ పిఎస్సీలైనా అది పేపర్ 1 పేపర్స్ కింద తీసుకోడు అనమాట. ఎందుకంటే స్కోరింగ్ కాదు, ఓన్లీ క్వాలిఫైయింగే. కానీ చాలా ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా, సో జనరల్ ఇంగ్లీష్ పేపర్ అనేది క్వాలిఫైయింగ్ అంటే అర్థం ఏంటి, అది క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ మొత్తం పేపర్లు కరెక్షన్ చేస్తారు, లేకుంటే 0, మీరు ఇంకా ఫెయిల్ అయినట్టు అనమాట. అది ఫెయిల్ అయ్యారంటే మొత్తం ఈ పేపర్ 6 పేపర్స్ మీరు ఫెయిల్ అయిపోయినట్టు అనమాట. కాబట్టి ఎంత క్రూషియల్ ఇంపార్టెంట్ చూడండి. దీంట్లో కూడా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ పేపరు మ్యాక్సిమం, ఈ పేపర్ని ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం టఫ్ ఇవ్వడానికే చూస్తారు. ఎవరు ఎగ్జామినర్స్ మ్యాక్సిమం టఫ్ ఇవ్వడానికే చూస్తారు, డిఫికల్ట్గా ఇస్తారు. ఎందుకంటే ఫిల్టరేషన్ ఇదే చేస్తుంది ఆటోమేటిక్గా, కట్ ఆఫ్ కంటే ఇదే ముందు చేస్తుంది కదా, కాబట్టి దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారు.
చేస్తారు. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ పేపర్ కూడా బాగా నీట్గా చూసుకోండి. కాబట్టి ఎప్పుడు చదవాలి, జనరల్ ఇంగ్లీష్ ఎప్పుడు చదువుకోవాలంటే మీకు ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మెయిన్స్ ప్రిలిమ్స్ తర్వాత చదువుకోవచ్చు జనరల్ ఇంగ్లీష్, ఇప్పటి నుంచే చూసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రిలిమ్స్ తర్వాత చదవండి, బాగుంటుంది. ఇది వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ గురించి. ఇప్పుడు ఎస్ఐ గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు 3 సెక్షన్స్ ఇచ్చాడు. ఎస్ఐలో ఇక్కడ 3 సెక్షన్స్ ఇచ్చాడు. మామూలుగా ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీలో, సో ఏపీపీఎస్సీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా నీట్గా ఇచ్చాడు. ఎస్ఐకి సిలబస్ చూడండి, చాలా నీట్గా ఇచ్చాడు ఎస్ఐ రైటింగ్కి. సో ఏపీపీఎస్సీలో అయితే నీట్గా వాళ్ళు ఏం ఇస్తారంటే కంబైన్డ్గా ఇస్తారు, 1 2 3 4 5 6 అట్లా ఇచ్చారు. ఇక్కడ సెక్షన్ వైజ్ నీట్గా ఇచ్చారు, చాలా క్లారిటీగా ఉంది. సో ఏపీఎస్సీ కంటే ఇక్కడ క్లారిటీగా ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు ప్యాటర్న్ కూడా ఇచ్చేస్తారు, ఎన్ని ఎస్ఐలు రాయాలి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి కూడా నీట్గా ఇచ్చాడు. సో దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ చూపిస్తాను మీకు, ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ చూపించి నీట్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు నీట్గా అర్థమవుద్ది. సో ఇప్పుడు చూడండి, ఒక సెక్షన్ నీట్గా చూద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో ఒక నోట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు నోటు, సో క్యాండిడేట్ షుడ్ అంటే మ్యాండేటరీ అని, షుడ్ రైట్ 3 essays ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్, ప్రతి ఒక్క ఆస్పిరెంట్, సో హూ క్వాలిఫై టు మెయిన్స్ అనమాట. సో ప్రిలిమ్స్ నుంచి ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఖచ్చితంగా 3 essays రాయాలి, 3 వ్యాస రచనలు రాయాలి. ఎన్ని రాయాలి? 3 రాయాలి. 3 × 50 అనమాట. ఒక్కదానికి వచ్చేసి 50 మార్క్స్, ఈచ్ essay క్యారీస్ 50 మార్క్స్ అనమాట. 3 × 50 అంతా 150 మార్క్స్, కంప్లీట్గా 150 మార్క్స్కి టోటల్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే 3 essays రాయాలి. ఎగ్జాక్ట్లీ 3 essays ఎక్కడి నుంచి రాయాలంటే సెలెక్టింగ్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ కంపల్సరీ. సో ఇక్కడ మీరు 3 సెక్షన్స్ ఉంటాయి, 1 2 3 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి ఖచ్చితంగా ఒక ఎస్ఐ రాయాలి. ఖచ్చితంగా మీరు ఒక ఎస్ఐ అయితే రాయాలి. ఒక్కో సెక్షన్కి ఎన్ని ఎస్ఐలు ఉంటాయి, ఛాయిస్ ఉంటుందా ఉండదా, 2 ఉంటాయా 3 ఉంటాయా, ఇవన్నీ ఈ వీడియోలోనే సెకండ్ పార్ట్లో డిస్కస్ చేద్దాం క్లియర్గా. ఫస్ట్ అయితే మీకు 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉంటాయి. ఈ 3 సెక్షన్స్లో నుంచి ప్రతి సెక్షన్ నుంచి ఇక్కడ నుంచి ఒక ఎస్ఐ రాయాలి, ఇక్కడ నుంచి ఒక ఎస్ఐ రాయాలి, ఇక్కడ నుంచి ఒక ఎస్ఐ రాయాలి. అంటే 3 essays కలుపుకొని 350 వచ్చేసి 150 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. 350 150 మార్క్స్కి ఉంటుంది. సో ఎస్ఏ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ మొత్తంలో యూపీఎస్సీ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆ స్టేట్ పి గ్రూప్ 1లో కావచ్చు, ఎస్ఏ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. మీకు ఎక్కువ స్కోర్ కావాలనుకుంటే ఎస్ఏలో మంచి ఎఫర్ట్ పెట్టారంటే మంచి స్కోరింగ్ వస్తుంది. సో ఎస్ఏ పేపర్ కూడా బాగా డిసైడ్ చేస్తుంది. సో మెయిన్స్ యొక్క మార్క్స్ని కూడా బాగా డిసైడ్ చేసేది కూడా ఎస్ఏ పేపర్ అనమాట, ఫస్ట్ ప్రియారిటీలో. సెకండ్ మీకు కంప్లీట్గా ఒక పేపర్ ఉంటుంది కదా, ఎకానమీ కావచ్చు, తెలంగాణ మూమెంట్ ఇలా ఉంటాయి కదా అలా. సో కాబట్టి మీకు అర్థమైంది కదా, ఈ బ్రాకెట్లో ఇచ్చిన నోట్ అర్థమైంది కదా. ప్రతి క్యాండిడేట్ వచ్చేసి 3 essays రాయాలి. ఒక్కొక్క ఎస్ఐ వచ్చేసి ఒక్కొక్క సెక్షన్ నుంచి రాయాలి. ఒక్కో ఎస్ఐ వచ్చేసి 50 మార్కులు ఉంటాయి, ప్రతి ఎస్ఐకి 50 మార్కులు ఉంటాయి. అంటే 3 ఎస్ఐలు రాస్తే 150 మార్క్స్, అది పక్కన పెట్టేస్తే. ఇప్పుడు చూడండి, మీకు 3 సెక్షన్స్ అన్నారు, 3 సెక్షన్స్ నుంచి రాయాలి ప్రతి ఆస్పిరెంట్, 3 సెక్షన్ల నుంచి రాయాలని చెప్పారు. కానీ ఆ 3 సెక్షన్స్ నుంచి ఏముంటాయి, అసలు సిలబస్ ఏంటి, ఎస్ఐకి సిలబస్ ఏంటి? సో చాలామంది చెప్తుంటారు ఎస్ఐకి సిలబస్ అంటూ ఏముండదు, మనం చదువుకునే దాంట్లో కవర్ అయిపోద్ది అంటారు. సో నిజమే, అది అపోహ కాదు, నిజమే. ఎందుకంటే మనం జిఎస్ సబ్జెక్ట్స్ చదువుతాం కదా, మనకి జిఎస్ జనరల్ స్టడీస్ చదువుతాం కదా. ఈ జనరల్ స్టడీస్లో మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ స్టడీస్లో. సో ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సో మనకి ఇంకా గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, జాగ్రఫీ, సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మనకి అంతర్జాతీయ సంబంధాలు కావచ్చు. ఇంకా చూసుకుంటే మనకి ఏముంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇలా ఉంటాయి కదా జిఎస్ సబ్జెక్ట్స్. ఇవన్నీ మీరు కరెక్ట్గా చదువుకున్నారనుకోండి, జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నీట్గా కరెక్ట్గా చదువుకుంటే మీ ఎస్ఐ రైటింగ్ కవర్ అయిపోద్ది, ఆటోమేటిక్గా కవర్ అయిపోద్ది. ఎట్లా కవర్ అవుతుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ సబ్జెక్ట్స్ మీకు గుర్తున్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్స్ అయితే గుర్తున్నాయి కదా, ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ రీడ్ ఆల్ అబౌట్ ది కోర్ సబ్జెక్ట్స్, కాబట్టి ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ నీట్గా. సో సెక్షన్ 1 గురించి డిస్కస్ చేద్దాం. సెక్షన్ 1 గురించి, సెక్షన్ 1లో 1 ఏమి ఇచ్చారంటే, 1 వచ్చేసి కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. సో దీనికి నేను ఒక బుక్ రెఫర్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా సోషల్ ఇష్యూస్ అని ఒక తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది. తెలుగు అకాడమీ బుక్ ఒకటి సోషల్ ఇష్యూస్ అని ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ 100% అందరూ చెప్తాను, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అందరూ కూడా ఆ బుక్ అయితే తీసుకోండి. సో తెలుగు అకాడమీకి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. సో తెలుగు అకాడమీ మీకు తెలుసు కదా, తెలుగు అకాడమీలో సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ నుంచే ఎక్కువ మంచి పాయింట్స్, ఆ బుక్ నేను చూశాను, ఎక్సలెంట్గా ఉంది. కంపేర్ టు మార్కెట్లో మీకు చిక్కే పెద్ద అదర్స్ బుక్స్ కంటే కూడా, సో యూపీఎస్సీ బుక్స్ కంటే కూడా సోషల్ ఇష్యూస్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది. అది తీసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు మెయిన్స్లో బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్స్లో ఎస్ఏలో వర్కౌట్ అవుతుంది. అలాగే మీకు సోషల్ ఇష్యూస్ సంబంధించిన మెయిన్స్లో టాపిక్ ఉంది కదా, మీకు పేపర్ 2 పేపర్ 3 అట్లా అడుగుతారనమాట. సో అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. ఏమైనా కరెంట్ ఈవెంట్స్ ఇందుకేమో సంబంధించి ఉంటాయి కదా, అవి కూడా కవర్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ సెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు, ఇష్యూస్ ఆఫ్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ అంటే ఎకానమీకి సంబంధించింది, ఆర్థిక అభివృద్ధి. సో ఆర్థిక అభివృద్ధి అని మనం తెలుగులో చెప్తాం కదా, అదొకటి జస్టిస్. సో మనకి సంబంధించి జస్టిస్కి సంబంధించింది అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించింది. చూడండి ఇక్కడ ఎకానమీ, పాలిటీ 2 కవర్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ మీకు సోషల్ ఇష్యూస్ కవర్ అయ్యాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎకానమీ ఒకటి, పాలిటీ ఒకటి కవర్ అవుతున్నాయి. అంటే మీకు
జిఎస్ సబ్జెక్ట్ ఉన్నవి కవర్ అవుతాయి ఎస్ఏలో. అక్కడేం కొత్తగా ఏం అడగరు వాళ్ళు, మీరు చదువుకునే అడుగుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు జిఎస్ జనరల్ స్టడీస్లో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఎస్ఏలో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఇదంతా ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అంతా చాలా ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఫ్రెండ్స్ మీకు అందరికి కూడా నేను రియాలిటీ చెప్తున్నాను, ఫ్యాక్ట్ రియాలిటీ చెప్తున్నాను. సో మీరేంటో మిమ్మల్ని డిసైడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రతిదీ కూడా నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను కాబట్టి. సో మీరు జనరల్ స్టడీస్ చదువుతారు కదా, అక్కడే మీకు ఎస్ఓ కూడా కవర్ అయిపోద్ది. ఈవెన్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ ఉంటే ఇప్పుడైతే ఇంటర్వ్యూ లేదు టీఎస్పీఎస్సీకి. ఒకవేళ ఇంటర్వ్యూ ఉన్నా కూడా ఇంటర్వ్యూ మీరేమో అప్పుడు స్పెషల్గా ప్రిపేర్ అవసరం లేదు. ఫస్ట్ నుంచి మీరు చదువుకున్నదే ఇంటర్వ్యూలు అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, స్టేట్లో జరిగే ఇష్యూస్ ఏమున్నాయి, నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమున్నాయి, అవే అడుగుతారు. కొత్తగా మీరేం ప్రిపేర్ అవసరం లేదు. కాకపోతే మీరు ఏంటంటే కొన్ని గెస్చర్స్ కావచ్చు, ఇట్లాంటివి మీరు మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో సెక్షన్ 1 వచ్చేసి ఒకటి సోషల్ ఇష్యూస్ సంబంధించింది, ఇంకోటి వచ్చేసి ఎకానమీ అండ్ మనకి జస్టిస్ సంబంధించి ఇచ్చారనమాట. కంప్లీట్ అర్థమైంది ఇక్కడ. జస్టిస్ అంటే మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించింది కావచ్చు, ప్రతిదీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ 2 చూద్దాం. ఇక్కడ సెక్షన్ 2 చూడండి. సెక్షన్ 2లో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కంప్లీట్గా పాలిటీ అనమాట. పాలిటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించింది అడిగారు. ఇక్కడ వచ్చేసి డైనమిక్స్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ అని. ఇక్కడ చూడండి మీరు, ఇండియన్ పాలిటిక్స్ అంటే మీకు కంప్లీట్గా పాలిటీ గురించి అనమాట. ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించింది. సో ఎలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ప్రెసిడెంట్ పాలసీ కావచ్చు, ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. రీసెంట్గా వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము గారిని వచ్చేసి ఎన్డీ అభ్యర్థిగా ప్రకటించారు. సో యూపీ అభ్యర్థిగా ప్రకటించారు, యశ్వంత్ సిన్హా ప్రకటించారు. చూడండి, అంటే మనకి రాష్ట్రపతి ఎలక్షన్, మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇప్పుడు న్యూస్లో ఉంది. సో అడగొచ్చు, క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మనకి ఎస్ఏలో అడగొచ్చు. ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రొసీజర్ గురించి రాయండి. సో ఇండియాలో ప్రెసిడెంట్లో గవర్నమెంట్ తీసుకురావచ్చు కదా, పార్లమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి యూజ్ ఏముంది. సో ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఈజ్ మోర్ అకౌంటబుల్ దాన్ ది పార్లమెంటరీ గవర్నమెంట్, ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్. అంటే ఇంటర్లింక్ చేసుకుని అడుగుతారు. క్యాండిడేట్ యొక్క శక్తిని ప్రతి దాన్ని ఇక్కడ చెక్ చేస్తారు. మీ యొక్క మల్టీ డైమెన్షనల్ వ్యూని, మల్టీ సబ్జెక్ట్స్ వ్యూ ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేస్తారు. నేను రాబోయే 5 వీడియోస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఇస్తాను. మన వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాడు, మీకు నీట్గా అర్థమవుద్ది. సో ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా వచ్చేసి ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించింది. ఇంకోటి చూడండి, ఇక్కడ సెక్షన్ 2లో హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంపార్టెంట్ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. మీకు 2016-17 అనుకుంటాను యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ అడిగారు. మన ఇండియాలో వచ్చేసి యాన్యువల్ మనకి ఇండియాకి ఏన్షియంట్ మోన్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం కాపాడుకున్నప్పుడే మన సంస్కృతి చరిత్ర అనేది ముందుకెళ్తుంది. దాని గురించి రాయమన్నాడు ఎస్సే. అంటే కాపాడుకోవాలి, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి కావచ్చు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషను, అలాగే మనకి ఏన్షియంట్ టైం, రిగ్వేదిక్ టైం, ఇలాంటి మన మోన్యుమెంట్స్ అన్ని ఢిల్లీ మ్యూజియంలో కావచ్చు. ఎందుకు మనం ఇంపార్టెంట్ పాత వస్తువులన్నీ కూడా మనకి హిస్టరీలో ఉన్న ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా మ్యూజియంలో పెడతామంటే మన చరిత్రని మనం కంటిన్యూ చేయడం అనమాట. అట్లా ఇక్కడ అడుగుతారు హెరిటేజ్, కల్చరు, ప్రతి ఒక్కటి క్లాసికల్ డాన్సెస్ గురించి కావచ్చు, పెయింటింగ్స్ గురించి, సో ఇంకా ఫోక్ డాన్సెస్ గురించి, లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి, సో హిస్టారికల్ పరంగా ఏదైనా కూడా ఇక్కడ నీట్గా అడుగుతారు. ఇంకా మీకు ఎస్ఏ హిస్టరీ గురించి, డైరెక్ట్ హిస్టరీ గురించి కూడా అడుగుతారు. సో మనకి ప్రపంచంలో వచ్చేసి 3 నాగరికతలు ఉన్నాయి. ఫస్ట్ నాగరికత ఏముంది? మెసొపొటేమియా నాగరికత. సో సెకండ్ ఏంటి? ఈజిప్ట్ నాగరికత. సో మూడోది ఏంటి? సింధు నాగరికత, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషను. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ అయితే యూపీఎస్సీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. మెసొపొటేమియా నాగరికత మొదటి స్టార్ట్ అయింది, సెకండ్ ఈజిప్ట్ నాగరికత స్టార్ట్ అయింది, థర్డ్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కానీ ఈ 2 నాగరికతలు అంతరించిపోయాయి. ఈ 2 నాగరికతలే కంప్లీట్గా అంతరించిపోయాయి, ఇప్పుడు లేవు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టిల్ మన కల్చర్లో ఉంది. మన భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ఇప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రతుకుందనమాట. సో మనం దాన్నే ఫాలో అవుతున్నాం. ఎందుకు ఇలా అని కూడా అడుగుతాడు, ఎస్ఏ అడుగుతాడు. ఎందుకంటే మన కట్టుబాట్లు కావచ్చు, సంప్రదాయాలు, సంస్కృతి అన్నీ మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం కదా. సో ఇట్లా ఎస్ఏ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ మీరు అనుకోవచ్చు, హిస్టరీలో ఏమడుగుతారులే ఎస్ఏ అనుకోవచ్చు, కానీ అడగచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనకి ఇప్పుడు చోళాస్ ఉన్నారు. చోళాస్ వచ్చేసి మనకి ఏం చేశారు? సో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. సో మనకి లోకల్ గవర్నమెంట్ ఉంది కదా, సో పంచాయతీరాజ్ సిస్టమ్ ఇట్లాంటి అప్పట్లోనే చోళుల టైంలో నుంచే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ చోళాస్ పెట్టినటువంటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉంది కదా, సో దాన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నామా, దానివల్ల అడ్వాంటేజ్ ఇట్లా కూడా అడుగుతారు. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ని నెగ్లిజెన్స్ చేయకూడదు అనమాట. ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇదొకటి సెక్షన్ 2 అనమాట. ఇప్పుడు సెక్షన్ 3 చూడండి. సెక్షన్ 3లో ఏమి ఇచ్చారంటే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక మీకు కంప్లీట్గా అర్థమైపోయింది 100%. సో డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా ఇచ్చేస్తాడు. సో ఇది పాస్ట్ ఇస్తాడా, ప్రజెంట్ ఇస్తాడా అని మీకు చాలామందికి డౌట్స్ రావచ్చు. సో పాస్ట్ ఇస్తాడా, ప్రజెంట్ ఇస్తాడంటే చెప్పలేము. ఇక్కడ వచ్చేసి స్టాటిక్ అడగచ్చు, సో డైనమిక్ అడగచ్చు. కాబట్టి మీరు వచ్చి స్టాటిక్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి. సో స్టాటిక్ ఏమడుగుతాడు? సో మన భారతీయ ఏన్షియన్ టైంలో, మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో టైంలో వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి రాయండి అంటాడు. సో మన కాంట్రిబ్యూషన్ రాయమంటాడు. ఏమో రాస్తారు? ఆర్యభట్ట గురించి రాస్తారు. సో ఆర్యభట్ట, వరాహమిర, చరక్ సంహిత, చరకుడు గురించి, వీళ్ళందరి గురించి మీరు రాస్తారు. సో భాస్కరాచార్య వాళ్ళ గురించి రాసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గ్రహాలను ఏ విధంగా కనిపెట్టారు, సో గ్రహమండలిని,
సూర్య సిద్ధాంతం ఎలా కనిపెట్టారు, ఇవన్నీ మీరు భూకేంద్ర సిద్ధాంతం కావచ్చు అన్నీ నీట్గా రాస్తారనమాట. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ పార్ట్. సో డైనమిక్ పార్ట్ రీసెంట్గా మనకి ఏమున్నాయి, సో బయోటెక్నాలజీ గురించి కావచ్చు, సో అగ్రికల్చర్లో బయోటెక్నాలజీ ఎలా ఉంది, మెడికల్ సెక్టార్లో ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్లో అన్ని సెక్టార్స్లో నీట్గా చూసుకుంటాడు. సో తర్వాత మనకి ఇస్రో యొక్క రోల్ ఏంటి, సో స్పేస్ రంగంలో ఇస్రో యొక్క గ్లోబల్ ఎకానమీ స్పేస్ రంగంలో ఇస్రో యొక్క పాత్ర ఏంటి, రీసెంట్గా జరిగినట్టుని కూడా అవుతాడు. నానో టెక్నాలజీ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు. సో మనకి రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది ఏంటి, మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, క్రిప్టో కరెన్సీస్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇండియన్ ఎకానమీ మీద అన్నీ అడగవచ్చు. దేనికైనా ఛాన్స్ ఉంటుంది. ఎస్ఏ అంటే ఒక లిమిట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ, కాబట్టి నీట్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎస్ఏ ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా ఎవరు అడుగుతూనే ఉంటారు. సో ఎటువంటి ఏరియాస్ ఎటువంటి కూడా ఇంపార్టెంట్ ఉంటాయి అవి కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏమన్నాడు, సో ఇది వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. సో భారతదేశం లిటరసీ రేట్ ఎందుకు తక్కువ ఉంది, సో కేరళలో ఎక్కువ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, కొన్ని రాష్ట్రాలు తక్కువ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మన భారతదేశంలో అట్టడుగు ప్లేస్లో ఉంది. సో విద్యారంగంలో అట్టడుగు ప్లేస్లో ఉంది. యూటీస్ స్టేట్తో పోల్చుకుంటే లాస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఇంతకుముందు బీహార్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ యొక్క లిటరసీ చాలా తగ్గిపోయింది. సో స్కీమ్స్ కావచ్చు, అమ్మఒడి స్కీమ్ కావచ్చు, సో జగనన్న విద్యా కానుక, అట్లనే మీకు ఇక్కడ స్టేట్లో తెలంగాణ ఏమిస్తున్నారు అటువంటి స్కీమ్స్ కూడా చూసుకోవాలి. స్కీమ్స్ మెన్షన్ చేయాలి, ఎస్ఎల్ మెన్షన్ చేసి ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు, ఇటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు పాజిటివ్స్ ఇలా ఉన్నాయి అని మీరు ఒక ఇంప్రెషన్ తీసుకురావాలి. ఎగ్జామినర్స్కి మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చినప్పుడే మీ ఎస్ఏలో మంచి మార్క్స్ పడతాయి. అవన్నీ నేను రాబోయే వీడియోస్లో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా అనమాట, మీకు అర్థమైంది కదా సిలబస్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ 3 essays ఫ్రమ్ ది 3 sections, ఈ సెక్షన్ నుంచి ఒక ఎస్ఏ రాయాలి, 150 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి సిలబస్, ఇది కంప్లీట్గా వచ్చేసి దీనికి